హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 20. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. గుడ్ మార్నింగ్ అని రేయాన్స్ చెప్తాడు. మాన్వి కూడా సమాధానమిస్తుంది. గుడ్ మార్నింగ్, మీ చెయ్యి ఎలా ఉంది అని మాన్వి శ్రద్ధగా అడుగుతుంది. ఆ శ్రద్ధ రేయాన్స్ కడుపులో సీతాకోకచిలుకలను లేచినట్టయ్యేలా చేస్తుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది అని చెప్పి మాన్వి సిద్ధం కావడానికి స్థలం ఇచ్చేందుకు రేయాన్స్ గది నుండి బయటకు వెళ్తాడు. కిందకి వచ్చి చూసిన దృశ్యం రేయాన్స్కి షాక్ని ఇస్తుంది. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని రేయాన్స్ అడుగుతాడు. వాళ్ళు అంతా పిల్లల్లా నవ్వుకుంటారు. ఈరోజు మనం బయటకు వెళ్ళడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము అని ముగ్గురు ఒకేసారి చెప్తారు. రాజ్, ధర్మ్ మరియు జై. రేయాన్స్ తన నుదిటిపై చేయి పెట్టుకుంటాడు. వీళ్ళు నా తోబొట్టువులా అన్నట్టు. నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు లేచావు? ఇంకా ఎందుకు రెడీ కాలేదు అని ధర్మ అడుగుతాడు రేయాన్స్ను. ఉదయం 8 అయింది. నేను మధ్యాహ్నం లేచినట్లు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని రేయాన్స్ మనసులో అనుకుంటాడు. వెళ్ళు అన్నయ్య, త్వరగా రెడీ అవ్వు అని రియా ముఖం చిట్లించి చెప్తుంది. అప్పుడే మితాలి ఆశ్చర్యంగా, వదినా, నేను కలలు కంటున్నానా అని అంది రేయాన్స్ తల్లితో. అమ్మ కూడా, నువ్వే కాదు నేను కూడా కలలు కంటున్నాను మితాలి అని చెప్పింది. మీరంతా ఇంత త్వరగా ఎలా మేల్కొన్నారు, ముఖ్యంగా ఆదివారం నాడు అని రేయాన్స్ తల్లి ఆశ్చర్యంగా అడుగుతుంది అందరినీ. వాళ్ళంతా తమ 32 దంతాలు చూపిస్తూ నవ్వుతున్నారు. మేము ఈరోజు బయటకు వెళ్తున్నాం అని రాజ్ చెప్తాడు. ఎక్కడికి అని చాచు అడిగారు. మాకు తెలియదు కానీ మేమంతా కలిసి వెళ్తున్నాం కదా అన్నయ్య అని అంటాడు రాజ్. రియా రేయాన్స్ వైపు చూసింది. రేయాన్స్ తల ఊపాడు. అయ్యో అన్నయ్య, నువ్వింకా ఇక్కడే ఉన్నావు. వెళ్ళి త్వరగా తయారయ్యి వదినని కూడా తీసుకునిరా అని ధర్మ్ రేయాన్స్ మెట్ల వైపుకు తోస్తాడు. రేయాన్స్ మేడపైకి వెళ్ళి గదిలోకి ప్రవేశించగా మాన్వి బయటకొస్తుంది అప్పుడే స్నానం చేసి. మాన్వి సింపుల్గా ఎర్ర కుర్తీ మరియు తెల్ల ప్యాంట్ ధరించి ఉంది. నిజం చెప్పాలంటే మాన్వి అంత సింపుల్ డ్రెస్లో కూడా పరిపూర్ణంగా కనిపించింది. రేయాన్స్ ఆ ఆలోచన నుండి వెంటనే బయటకు వస్తాడు. అందరూ కింద సిద్ధంగా ఉన్నారు, మన కోసం ఎదురు చూస్తున్నారు అని అన్నాడు రేయాన్స్. సరే, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా రెడీ అవ్వండి అని చెప్పి మాన్వి తన కనీస నగలు మరియు మేకప్ వేసుకోవడం ప్రారంభించింది. రేయాన్స్ వార్డ్రోబ్కి వెళ్ళి తన బట్టలు తీసుకొని రెడీ అవ్వడం ప్రారంభించాడు. మాన్వి భారతీయ దుస్తులను ధరిస్తుంది, ఎందుకంటే వాటిలోనే మాన్వికు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది మరియు వారు ఎక్కడికి వెళ్తున్నారో కూడా మాన్వికు ఖచ్చితంగా తెలియదు. మాన్వి కిందకి వచ్చేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు. వావ్, అందమైన వదిన అని రాజ్ మాన్వి వైపు నాటకీయంగా చూస్తూ అన్నాడు. మాన్వి తేలికగా నవ్వింది. మాన్వి తిరిగి రాజ్కు కౌంటర్ వేస్తుంది. ధన్యవాదాలు అందమైన యువకుడా అని. మాన్వి మాటలకు రాజ్ తన ఛాతీపై చేయి పెట్టుకుంటాడు. మాన్వి రేయాన్స్ కిందకి వచ్చినట్లు చూస్తుంది. రేయాన్స్ చాలా అందంగా డాషింగ్గా కనిపిస్తున్నాడు. మాన్వి ఆపు అని మాన్వి మనసులో తనను తాను ఆపుకుంది రేయాన్స్ని చూడకుండా ఉండడానికి. ఈరోజు ఎవరో చాలా అందంగా కనిపిస్తున్నారు అని జై మాన్విని చూస్తూ అన్నాడు. కానీ అసలు నిజం రియాతో మాట్లాడుతున్నాడు జై. ధన్యవాదాలు అని మాన్వి అన్నది. జై నవ్వాడు. రేయాన్స్ జై వైపు చూసినట్లు కూడా మాన్వి గమనించింది. కానీ ఎందుకో మాత్రం మాన్వికి అర్థం కాలేదు. ఎందుకంటే రేయాన్స్ అసూయపడ్డాడు. మీరు త్వరగా బయటకు వెళ్ళాలనుకుంటే బ్రేక్ఫాస్ట్ తినండి అని రేయాన్స్ తండ్రి అంటారు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడం ముగిస్తారు.
మనం ఒకే కారులో వెళ్తాము అని జై చెప్పగానే అందరూ అంగీకరించారు. ఇదిగో ఇది తీసుకో అని నాన్న తన బ్లాక్ కార్డ్ మాన్వి చేతిలో పెడతారు. వద్దు నాన్న, నాకు అది అవసరం లేదు అని మాన్వి తల అడ్డంగా ఊపుతుంది. అతను ఏదో చెప్పబోతుండగా రేయాంష్ ఆపేస్తాడు. నా భార్య ఖర్చులు చూసుకోవడానికి నేనిక్కడున్నాను అని రేయాంష్ చెప్పగానే అందరూ ఆట పట్టించడం మొదలు పెడతారు. ఆ మాటలకు మాన్వి బుగ్గలు సిగ్గుతో ఎర్రపడతాయి. మిస్టర్ రేయాంష్, రోమియో యదువంశీ, మనం వెళ్దామా అని ధర్మ్ చేతులు చప్పట్లు కొడుతూ అంటాడు. అందరూ నవ్వుతారు. రేయాంష్ మారుతున్నాడు అని అతని తండ్రి మాన్వితో చెప్తాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. మాన్వి రియాతో మధ్య సీట్లో కూర్చుంటుంది. రేయాంష్ డ్రైవింగ్ చేస్తుండగా జై రేయాంష్ పక్కన కూర్చుంటాడు. ధర్మ్ మరియు రాజ్ వెనక సీట్లను ఆక్రమిస్తారు. జాగ్రత్తగా ఉండు మరియు సమయానికి తినండి అని రేయాంష్ తల్లి మరియు చాచి చేయి ఊపుతూ చెబుతారు. అందరూ తల ఊపి భవనం నుండి బయలుదేరారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నయ్య అని రియా అడుగుతుంది. మనం క్లా మెషిన్ గేమ్స్కి, ఆర్కేడ్కి, పార్క్ మరియు అనేక సరదా కార్యకలాపాలు చేయడానికి ఒక స్థలం ఉంది. దాని సంగతేంటి అని రేయాంష్ అడుగుతాడు. అక్కడికి వెళ్దామా అన్నట్లుగా. అందరూ వెంటనే అంగీకరిస్తారు. నేను డ్రైవ్ చేయాలా? నీ చెయ్యి నొప్పిగా ఉండవచ్చు అని జై అంటాడు. రేయాంష్ అతన్ని చూసి నవ్వుతాడు. నేను బాగానే ఉన్నాను మరియు నేను నీలా పిరికివాణ్ణి కాదు అని రేయాంష్ అంటాడు జైతో. అని రేయాంష్ చెప్పగానే జై అతన్ని ఆపేశాడు. నోరు మూసుకో అని జై కళ్ళు తిప్పుకుంటాడు. రేయాంష్ రియా గురించి జైను ఆట పట్టిస్తున్నాడు. అది మాన్వికి కూడా తెలుసు. పాటలు ప్లే చేయి అన్నయ్య అని ధర్మ చెప్పగా జై ఒక పాట ప్లే చేస్తాడు. అందరూ కారులో పిచ్చిగా డాన్సింగ్ ప్రారంభించారు. మాన్వి నవ్వు ఆపుకోలేకపోయింది. రేయాంష్ గారు రేర్ వ్యూ అద్దంలో చిన్నగా నవ్వుతూ మాన్విని చూస్తుంటే మాన్వికు మరింత ఆనందం కలిగింది. మాన్వి సిగ్గుపడుతూ కిందకి చూస్తుంది రేయాంష్ని చూడలేక. రేయాంష్ నన్ను ఎందుకు ఇలా భావిస్తున్నాడు అని ఆలోచిస్తుంది మాన్వి. దాదాపు అరగంట డ్రైవ్ చేసిన తర్వాత వారు ఆ ప్రదేశానికి చేరుకుంటారు. ఆటల స్థలం. రియా ఒక పంజా యంత్రంలో ఇబ్బంది పడుతూ పదే పదే విఫలమవుతుంది. నేను ప్రయత్నించాలా అని జై రియాని అడుగుతాడు. రియా పక్కన నిలబడి అందిస్తుంది జైకు. రియా పక్కకి తప్పుకుంటుంది మరియు ఒక వేగవంతమైన కదలికతో జై ఒక బొమ్మను గెలుచుకుంటాడు. రియా ముఖం వెలిగిపోతుంది. కానీ రియా జైకి కృతజ్ఞతలు చెప్పేలోపే ఒక మృదువైన స్వరం అంతరాయం కలిగించింది. ఓ మై గాడ్, మీరు ఈ బొమ్మని ఎలా గెలిచారు? మరియు నువ్వు అందంగా ఉన్నావు. నా కోసం ఒకటి గెలవవా అని ఒక అమ్మాయి చాలా తీయగా మాట్లాడుతుంది జైతో. జై సంకోచిస్తాడు, తిరస్కరించబోతాడు. కానీ రియా ముందుకు అడుగులు వేస్తుంది. నీ చీప్ ట్రిప్స్ కోసం వేరే ఎవరినైనా వెతుక్కో అని రియా విసుక్కుంటూ జై చేయి పట్టుకుని అతన్ని లాగింది. నేను తిరస్కరించబోతున్నాను అని జై రియాకు చెప్తాడు. అసూయ పడుతున్న రియాను చూసి ఆనందిస్తాడు. రియా జై చేతిని వదిలి జై వైపు చూస్తూ తను గెలుచుకున్న బొమ్మను తీసుకుని వెళ్ళిపోతుంది. సోదరుడిలాగా అడిగింది, నాకు చెల్లిలాగా ఆమె అని జై నెమ్మదిగా రియాను అనుసరిస్తూ నవ్వుతూ చెప్తాడు. అన్నయ్య, ఇప్పుడు భోజనానికి వెళ్దాం, నాకు ఆకలిగా ఉంది అని రియా అసహనంగా అంటుంది రేయాంష్తో. సరే, మనం మన రెస్టారెంట్కి వెళ్దాం అని రేయాంష్ బదులిచ్చి కుటుంబానికి చెందిన రెస్టారెంట్లో ఒక దాని వైపు కారుని నడుపుతాడు. చాలా సరదాగా ఉంది కదా అని రాజ్ అందరినీ చూసి నవ్వుతూ అడుగుతాడు. అవును,
అందరూ అంగీకరిస్తూ తల ఊపుతారు. కార్యకలాపాల నుండి ఇంకా ఉత్సాహంగా ఉంటారు. నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను అని మాన్వి మెల్లగా అంటుంది. రేయాన్ష్ రేర్వ్యూ అద్దంలోంచి మాన్వి వైపు చూస్తాడు. మాన్వి నిజంగా సంతోషంగా కనిపిస్తుంది. మాన్వి చిరునవ్వు తన ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది. మాన్విను ఇలా చూడడం రేయాన్ష్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. రెస్టారెంట్కి చేరుకున్నప్పుడు మేనేజర్ బయటకు వచ్చి స్వాగతిస్తాడు. స్వాగతం సార్, ఈరోజు మీరు ఇక్కడ ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది అని మర్యాదగా నవ్వుతాడు. అందరినీ రిజర్వ్ చేసిన టేబుల్కి తీసుకువెళ్తాడు. ఈ రెస్టారెంట్ రేయాన్ష్ కుటుంబానికి చెందిన వాటిలో ఒకటి. ఈ రెస్టారెంట్లో సొగసైన అలంకరణ మరియు అధునాతన వాతావరణంతో విలాసాన్ని వెదజల్లుతుంది. రెస్టారెంట్ డిజైన్పై చాలా కష్టపడ్డారు. అది ప్రతి వివరంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. రేయాన్ష్ ఒక సీటు తీసుకుంటాడు. రియా రేయాన్ష్ పక్కన కూర్చోబోతుండగా మాన్వి త్వరగా ఆ స్థానాన్ని సంపాదిస్తుంది. మార్గం లేక రియా జయ పక్కన కూర్చుంటుంది. రేయాన్ష్ దీన్ని గమనిస్తాడు. బహుశా జై ఇప్పటికే రియాకు తన భావాల గురించి చెప్పి ఉండవచ్చని అనుకుంటాడు రేయాన్ష్. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.